నెల్లూరు జిల్లాకి సంబంధించి నేను అనేక సందర్భాల్లో మీడియా ముఖంగా రైతుల సమక్షంలో పర్యటించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులు, సాగునీటి కష్టాల గురించి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ పరిస్థితి, ఇరిగేషన్లో ఏ విధంగా దొంగ బిల్లులు చేసుకుంటున్నారు, ఏ విధంగా రైతులను అడ్డుపెట్టి దోచుకుంటున్నారు అనేటువంటి దాని మీద అనేక సందర్భాల్లో నేను కూలంకుషంగా ఆధారాలతో సహా వివరించడం జరిగింది. ఈరోజు ఈ కుంభకోణాలు జరుగుతున్నా జిల్లా కలెక్టర్ గారు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మంత్రిగా ఉన్నటువంటి రామానాయుడికి ఆయన వాటాలు ఆయనకు ముడుతున్నాయి కాబట్టి ఆయన కూడా దీని మీద పట్టించుకొని వీటిని అరికట్టాలనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. దానితో ఈరోజు మరీ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి నెట్ట నిలువున దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి ఏదో ఆరోపణలు చేయడం, దానికి ప్రత్యారోపణలు చేయడం, దానికి సంబంధించినటువంటిది కాకుండా వాస్తవాలు కూడా జిల్లా ప్రజలకి రైతులకి తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఏ విధంగా రైతులను అడ్డు పెట్టుకుని ఇరిగేషన్ పేరిట ఈ జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీ జరుగుతుందని చెప్పడానికే ఈరోజు ప్రత్యేకించి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దీనిలో మీకు అన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలతో సహా కూడా మీకు చూపించడం జరుగుతుంది. మొదటగా మీరు చూస్తే ఈరోజు ఇవి సర్వేపల్లికి వెలుపల ఉన్నటువంటి పనులు. ఇది కాకుపల్లి దగ్గర ఉన్నటువంటి పని, అదేవిధంగా రెండోది వావులేటిపాడు దగ్గర ఉన్నటువంటి పని, ఇది మూడోది కూడా సింహపురి సిటీ దగ్గర ఉండేటువంటి పని. ఈ మూడు పనులు ఒకసారి మీరు చూస్తే వాటికి సంబంధించినటువంటి కాలువ పనులు కాస్త జరిగినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. మరలా మీరు ఇది దాటిన తర్వాత ఇది సర్వేపల్లికి బయట ఉన్నటువంటి సర్వేపల్లిలోకి వస్తే ఈరోజు సర్వేపల్లిలో కాలువల పరిస్థితి ఏ విధంగా ఉందనేటువంటిది ఇది లేటెస్ట్ అనమాట. మీరు కింద చూస్తే 14/5/2026 నాటి పరిస్థితి, నిన్నటిది కానీ ముందు చూపించింది కానీ ఇది కానీ 14/5/2026 నాటి పరిస్థితి. వల్లూరు కాలువ అంటే ప్రధానంగా వచ్చేటువంటి కృష్ణపట్నం కాలువ, వల్లూరు కాలువ, సర్వేపల్లి కాలువకు సంబంధించి సర్వేపల్లి బయట ఏ విధంగా పనులు జరిగాయి, సర్వేపల్లి నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి ఏ విధంగా పనులు జరిగాయనే దానికి కాలువ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందనేటువంటిది మీరు చూడదు. అదేవిధంగా నెక్స్ట్ ఇది ఇప్పుడు మీరు చూసేది వల్లూరు. ఈ మూడు కూడా వల్లూరు కాలువకు సంబంధించినటువంటి పనులు, దానికి సంబంధించి సర్వేపల్లిలో వచ్చేటువంటి భాగానికి సంబంధించినటువంటి పనులు. ఆ తర్వాత మీరు బ్రహ్మదేవం దగ్గర చూస్తే ఇవన్నీ బ్రహ్మదేవం దగ్గర కాలువకు ఉండేటువంటి పరిస్థితి. అసలు కాలువ కనపడుతుందో చూడండి, అసలు కాలువ ఎక్కడుందో ఎత్తుక్కోవాలి. నెక్స్ట్ చూపించండి. కాలువల పరిస్థితి ఎంత దారుణంగా, ఎంత దౌర్భాగ్యంగా ఉందనేటువంటిది బహుశా ఎక్కడన్నా ఇంత దయనీయమైనటువంటి పరిస్థితులు, అసలు కాలువ ఎక్కడన్నా ఉందో చూడండి, కాలువ కనిపించేటువంటి పరిస్థితి ఉందేమో చూడండి. ఇవన్నీ బ్రహ్మదేవానికి సంబంధించినటువంటి పనులు. అంటే అసలు కాలువలు ఏ విధంగా పేరుకుపోయాయి, ఏ విధంగా మొత్తం ఇది తయారైంది అనేటువంటి దానికి. అదేవిధంగా పెడతాపోలూరు దగ్గర కాలువ పరిస్థితి ఒకసారి మీరు గమనించండి. అసలు ఎక్కడన్నా కాలువ కనపడుతుందేమో చూడండి, దీనిలో నీళ్లు ఎలా పోతాయి. అదేవిధంగా ఇంకొకటి ఇది కృష్ణపట్నానికి సంబంధించినటువంటిది, పెడతాపోలూరు కృష్ణపట్నం కాదు కింద పెడతాపోలూరుకు సంబంధించినటువంటిది. ఇవన్నీ పెడతాపోలూరు దగ్గర ఉన్నటువంటి పనులు. అంటే ఎంత దారుణంగా, ఎంత దయనీయంగా, అసలు కనీసం నీళ్లు వెళ్ళడానికి అవకాశం ఉందా, కాలువలు ఎక్కడన్నా కనపడుతున్నాయా. అలాగే ఇది వరకవపూడి దగ్గర తోటపల్లిగూడూరు, ఇది కూడా 14/5/2026 తోటపల్లిగూడూరు మండలంలో వరకవపూడి దగ్గర ఆ కాలువ పరిస్థితి. నెక్స్ట్ ఇదైతే మరి అడుగు ఉండేటుంది చూడండి, చెట్లు ఎంతెంతో మొలిచిపోయినాయి. అంటే ఇప్పటికీ ఎన్ని దొంగ బిల్లులు చేసుకుని తిన్నారు ఆ కాలువ మీద పని చేయకుండా. అందుకని ఇప్పుడు కూడా పని చేయకపోయేటప్పటికి చెట్లు ఎంతెంతలా ఉన్న మొలిచిపోయినాయో చూడండి. దీంట్లో కాలువలో నీళ్ళు ఎర్రలు వెళ్ళాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అదేవిధంగా వరిగొండ దగ్గర కాలువ పరిస్థితి, నీళ్లు వదిలేరు, కాలువలో నీళ్లు ఎట్ట వెళ్ళాలని అర్థం కానటువంటి పరిస్థితి. ఇది నెక్స్ట్ టీపీ గూడూరు దగ్గర అసలు కాలువే లేదు, కనపడటం లేదు. మొత్తం మాళ్ళు, చెట్లు ఎంత పెద్ద సంఖ్యలో మొలిచిపోయాయో ఒకసారి చూడండి. అయితే ఈ విధంగా ఉంటే గతంలో కొన్ని ఫిర్యాదులు పెడితే కాలువ పనులు చేశారు చూడండి, సిగ్గుపోతుంది మామూలుగా చూస్తే. నెక్స్ట్ సూరాయపాలెం దగ్గర కాలువ పనులు చేసిన పనులు చూడండి, ఆ పక్క మట్టి ఆ పక్కకి, ఈ పక్క మట్టి ఈ పక్కకి, మధ్యలో ఊరికే ఒక డోజర్ అంతే. అంటే ఎంత దరిద్రంగా ఉన్నాయి కాలువ. ఈ చేసినటువంటి పనులు ఇప్పుడు నిన్న మొన్న చేసిన పనులు అయ్యి. నెక్స్ట్ చూపించు.
ఈ కాలువల్లో ఎక్కడిదక్కడే ఈ పక్క ఇటు ఆ పక్క తట్టు పెట్టి నీళ్లు వదిలేశారు. నీళ్లు ఎక్కడికక్కడ ఎగదనుకొని వచ్చే పరిస్థితి ఉంది. నీళ్లు ఎక్కడా పోయేటువంటి పరిస్థితి లేదు. కన్పూర్ కాలువకు సంబంధించినటువంటి నీళ్లు ఎక్కడా కూడా పోయేటువంటి పరిస్థితిలో, ఆ పక్కన ఉన్నటువంటి కాలువల్లో కన్పూర్ కాలువ నుంచి పోయేటువంటి నీళ్ళలో ఎక్కడా కూడా పరిస్థితి లేదు. ఇది కాలువ పని చేసినటువంటిది. దానిలో కనీసం నాటు ఆ పక్క ఈ పక్క వదిలేశారు. మధ్యలో ఒకసారి డోజర్ని పంపించారు. ఆ డోజర్ పంపించిన తర్వాత ఆ డోజర్ లేపుకుంటా పోయింది. అది బయట కూడా వేయలే, అయితే అక్కడే ఉండిపోయాయి. అంటే చేసినటువంటి పనులు ఎంత శుద్ధంగా చేశారు, అసలు చేయనటువంటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయనేటువంటిది ఒకసారి సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి దోపిడీ ఇరిగేషన్ పేరుతో ఎంత మేర ఉంది అని చెప్పి చూపించడానికే ఈరోజు ప్రత్యేకించి సమావేశం పెట్టాం. దాని మీద మీకు స్పష్టత ఏమిటంటే, సర్వేపల్లి వెలుపల ఉన్నటువంటి పనులు ఒకసారి ఫస్ట్ చూపించాయి. వెలుపల ఉన్నటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయో కూడా మీరు చూస్తే దాని ముఖ చిత్రం మీకు అర్థమైపోతుంది. వెలుపల 14/5/2026 బయట ఇంకా ముందుకు వచ్చి క్లియర్గా ఉంది చూపించి. ఆ పనులు డేటు 14/5/2026 నెక్స్ట్ వర్క్. అది 14/5/2026 తీసిన ఫోటో. నెక్స్ట్ వర్క్ అది 14/5/2026 తీసింది. సర్వేపల్లికి బయట ఉన్నటువంటి పనులు, కాలువ పనులు ఇక్కడికి వచ్చి నెక్స్ట్. ఇది 14/5/2026 నాడు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి పనులు. అంటే వాస్తవానికి ఈ పనులన్నీ కూడా తుఫాన్ వచ్చినప్పుడు నవంబర్లో 2025లో తుఫాన్ వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ గారు కొన్ని పనులు శాంక్షన్ చేశాడు. నీళ్లు వదిలారు, ఆ పనులు ఆగిపోయాయి. ఇప్పుడు మరలా నీళ్లు వదులుతున్నారు. ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజులు వదలడానికి వాటికి దొంగ బిల్లులు చేసుకోలేదంటే, పాత ఈఈఎస్సీ ఒకడే ఉన్నాడు. ఆయన నేను దానికి సంబంధించినటువంటి దానిలో ఈ పనులు చేయకుండానే నన్ను అగ్రిమెంట్లు చేయించి నన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నారు, పనులు చేయకుండా దొంగ బిల్లులు తీసుకుంటున్నారు, నేను భాగస్వామ్యం కాను అని చెప్పి ఇప్పుడుండేటువంటి ఎస్సీ ఆ రోజు సెంట్రల్ డివిజన్కి ఈ ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి ఆయన మొరాయిస్తే ఈరోజు ఆయన్ని మార్చి ఆయన స్థానంలో కొత్త ఈని తీసుకొచ్చి వీటికి ఈరోజు అగ్రిమెంట్ నవంబర్ 2025లో జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్లో వార్ ఫూటింగ్ బేసిస్ మీద చేయాలని చెప్పి ఇచ్చాడు. ఇప్పటికి ఎన్ని నెలలు అయినాయి? 7 నెలలు అయ్యాయి. 7 నెలల తర్వాత ఈరోజు అగ్రిమెంట్లు చేసి, అగ్రిమెంట్లు దేనికంటే పనులు చేయడానికి కాదు, ఆ అగ్రిమెంట్లు పెట్టి దొంగ బిల్లులు చేసుకునేటువంటి దానికి ఈరోజు కాలువల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ కాలువలో నీళ్లు ఎలా పోతాయి, ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ చైర్మన్స్ ఏదైతే ఉన్నారో ఈ కెనాల్ చైర్మన్స్ ఏం చేస్తున్నారు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్స్ ఏం చేస్తున్నట్టు, మీరు నీళ్లు వదిలిమైనా నీళ్ళని వెనకొచ్చేటువంటి పరిస్థితి తప్ప ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు, అసలు కాలువలే కనపడేటువంటి పరిస్థితి లేదు. అంత దుస్థితిలో కాలువలు ఉంటే ఈరోజు వాటికి సంబంధించి మీరేమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా, ఇప్పుడు నెల్లూరుకి సంబంధించినటువంటి గచ్చు కాలువ ఉంటుంది, అది వేమలపాటి చెరువు, అది నెల్లూరు నగరంలో వస్తుంది. దాన్ని ఒక డిఈ చక్రం తిప్పి సర్వేపల్లిలో ఉండే డిఈ 80 లక్షల రూపాయల పని ఏదీ చేయకుండా దానికి బిల్లు చేస్తున్నారు. పనేమో నారాయణ నియోజకవర్గం, బిల్లు కొట్టేసేదేమో సోమిరెడ్డి. అంటే దీన్ని మనం నారాయణ చేతకానితనం అనాలన్నా లేదా సోమిరెడ్డి చేతివాటం అనాలన్నా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. నారాయణ చేతకానితనమా? నారాయణ నియోజకవర్గంలో నారాయణకి సంబంధించినటువంటి పనులు చేయకుండానే 80 లక్షల రూపాయలకు సంబంధించి ఈరోజు అగ్రిమెంట్లు చేసి దొంగ బిల్లులు చేసుకుంటా ఉంటే మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, మంత్రిగా ఉండేటువంటి వాడు తన నియోజకవర్గంలో ఏం పనులు జరుగుతున్నాయో తెలియకపోతే ఆ నియోజకవర్గంలో జరిగే పనులు ఈరోజు సర్వేపల్లికి సంబంధించినటువంటి ఒక డిస్ట్రిబ్యూటరీ కెనాల్ చైర్మన్ ఆ పని చేస్తే, అగ్రిమెంట్ చేస్తే దానికి దొంగ బిల్లులు డ్రా చేసుకుంటుంటే వీళ్ళందరూ కలిసి పంచుకుంటున్నారా, చేత కాకుండా ఉండారా కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాం ఈరోజు.